సెలబ్రిటీస్ అంటే ఎలా అయిపోయిందంటే సార్, ఇది నేను షేర్ చేసుకోవాలి సార్. ఒక ఇండస్ట్రీలో కింద మీద పడుతూ వచ్చినా సరే నాలాంటి వాళ్ళు సెలబ్రిటీస్ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎందుకు వస్తారు సార్? సెలబ్రిటీస్కి అప్లికేషన్ మీద వస్తారు, లేకపోతే ఏమన్నా ఫ్రెండ్షిప్ మీద వస్తారు. సో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మైండ్ సెట్, ఐ వాంట్ టు అండర్స్టాండ్ ద మైండ్ సెట్, నాట్ ద సెలబ్రిటీస్ ఆర్ ఎనీథింగ్. అంటే మైండ్ సెట్ ఎలా అయిపోయిందంటే ఒక సెలబ్రిటీ ఉంటేనే ఈవెంట్ అవుతుంది, ఒక సెలబ్రిటీ ఉంటేనే జనాల్లోకి వెళ్తుంది. ఏం మైండ్ సెట్ సార్ నాకుండేది? నేను వేరే వాళ్ళ గురించి కాదు నేను చెప్పేది, ఎవరికి చెప్పొద్దు, సెలబ్రిటీస్ అందరూ ఉండేవాళ్ళు స్టేజ్ అంతా. కానీ నా రియలైజేషన్ ఏంటంటే సెలబ్రిటీస్ ఓన్లీ సపోర్ట్ చేస్తారు, సినిమాని ఏం జనాల వరకు తీసుకెళ్ళరు. సో నా ఫెలో ఫిల్మ్ మేకర్స్కి, టు మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాట్ ఐ సజెస్ట్ ఈస్ మార్కెటింగ్ మీద కూర్చోండి. హౌ టు మార్కెట్ యువర్ ఫిల్మ్, దాని మీద ఉండండి. నిజంగా సార్ ఒక సెలబ్రిటీని తేవాలంటే ఎంత ఒక సినిమా చేసేయచ్చు. రారు సార్ సెలబ్రిటీస్, రారు, పిలిస్తే ఏం రారు. వాళ్ళకి ఇష్టమైతేనే వస్తారు సినిమాకి. సెలబ్రిటీస్ ఎందుకు తెలియదు, సెలబ్రిటీస్ ఎందుకు తెలియదు అని అడుగుతూనే ఉన్నారు. ట్రై చేస్తున్నావు సార్, మీకు ఎందుకు నేను లేట్ అయింది. పొద్దున్నుంచి నేను మెసేజ్లు చేస్తూనే ఉన్నాను. ఈ ఈవెంట్ అయిన తర్వాత మళ్ళీ చేస్తాను. అందరితో నేను పనిచేసిన వాళ్ళు అందరితో, ప్రతి ఒక్కరితో చేస్తాను. సార్ వచ్చి నాకు సపోర్ట్ చేయండి, ఈ సినిమాని చేయండి. హానెస్ట్గా చేశాను. ప్రాబ్లం నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది సార్, ప్రాబ్లం నేను హానెస్ట్గా చేయటం అనేది తప్పేమో అని. చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందేమో, ఎవరికి చెప్పొద్దు. తర్వాత టక 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 క్లీషా ఫిలిమ్స్, మీడియోకర్ సినిమాలు, డైలాగ్స్తో డ్రివెన్ అయిన సినిమాలు చేసేయాల్సింది. లేదు, ఆడియన్స్కి ఏదన్నా మనం ఇంట్రెస్టింగ్గా చేద్దాం, ఏదో గొప్పగా చేద్దామని ప్రాబ్లం అనిపిస్తుంది. బట్ నేను చేస్తే స్టాండర్డ్గానే చేస్తా, లేకపోతే నేను చేయను సార్. సో చేయాలంటే ఈ సెలబ్రిటీస్కి ఇది సార్. సో వాట్ ఐ వాంట్ టు సే టు మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ ఫెలో ఫిల్మ్ మేకర్స్ ఈస్, ప్లీజ్ మీ కంటెంట్ మీద పెట్టండి, తర్వాత మార్కెటింగ్ మీద పెట్టండి. ఏమన్నా సెలబ్రిటీస్ కావాలి అంటే సెలబ్రిటీస్ మీద కాదు, మనం కూర్చోవాల్సింది డిస్ట్రిబ్యూటర్ మీద. డిస్ట్రిబ్యూటర్స్ మనం తీసుకెళ్లాల్సింది మన సినిమాని, వాళ్ళకి చూపెట్టండి, వాళ్ళు తీసుకెళ్తారు. డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, మన సినిమాని తీసుకెళ్ళేది వీళ్ళిద్దరే. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా కావాలంటే ప్లీజ్ నన్ను వచ్చి అడగండి, ఫెలో ఫిల్మ్ మేకర్స్. థర్డ్ పాయింట్ సార్, ఆయన మొన్న సెలబ్రిటీస్ రాలేదని జితేందర్ రెడ్డి, రాకేష్ చెప్పాడు. రారమ్మా, ఎందుకు వస్తారు? ఎవరి బిజీ వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది, వాళ్ళ టైం మనకు సెట్ అవ్వాలి. మీడియా మిత్రులకి ఏంటి, సెలబ్రిటీస్ వస్తేనే వాళ్ళకు అక్కడ క్లిక్స్ ఉంటాయి. వాళ్ళ బాధ వాళ్ళది, మన బాధ మనది. సో వచ్చారా రారా అనేది ముఖ్యం కాదు, నువ్వు ఎలా నీ సినిమాని ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళగలుగుతావు అనేది ఇంపార్టెంట్. సో ఏ ఎక్స్పెక్టేషన్ పెట్టకుండా మీరు కష్టపడి మీ సినిమా తీసి ఆ కాంటెంట్ ద్వారా ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళండి. కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా దిస్ ఇస్ మై సజెషన్. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you so much.